మనం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాము. మీ బైబిల్ తెరచి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం తర్వాత దానియేలు గ్రంథం మొదటి 2 వచనాలు చదువుదాం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యోధా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయం కాడికి మనం ధ్యానం చేద్దాం. వచనాల వారీగా మనం ధ్యానం చేస్తే మరి చాలా సమయం పడుతుంది అవి విడివిడిగా ధ్యానించడానికి. అందువలన అధ్యాయాల వారీగా మనము ధ్యానం చేద్దాము. ఇవి మన వ్యక్తిగత వాక్య ధ్యానానికి కూడా సహాయకరంగా ఉండగలవు. ఈరోజు మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే దానికి ముందుగా దానియేలు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దానియేలు చరిత్రలో నిజంగా ఉన్న వ్యక్తి అని పోయిన వారం మరి వేరే వేరే రిఫరెన్స్లను బట్టి మనము చూసాం. ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథంలో దానియేలు, నోవాహు, యోబును గురించి మరి ప్రస్తావించిన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాత్రమే కాదు, దానియేలు గ్రంథంలో ఉన్న రాజులు కూడా చరిత్రలో ఉన్నటువంటి రాజులు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే దానియేలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు. నేను ఆనాటి సమకాలీన ప్రపంచ పరిస్థితులను కొన్నిటిని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. చరిత్రలో ఇవి మనకి కనబడతాయి. అంటే దానియేలు జీవించిన కాలములో మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా పరిస్థితులు కొన్నిటిని మీకు గుర్తు చేస్తాను. సమకాలీన ప్రపంచ పరిస్థితులు, దానియేలు కాలములో ఉన్నటువంటి సమకాలీన ప్రపంచ పరిస్థితులు. మొట్టమొదటిగా దానియేలు జీవించిన కాలంలోనే ఏథెన్స్లో ఆక్రోపోలిక్ అనే దాన్ని నిర్మించడం జరిగింది. అంటే దాన్ని అపోస్తుల కార్యాల్లో మనం ఏమంటామంటే అరియోపగు అని అంటారు. అది ఒక సభా స్థలం. అది చాలా విశాలమైన కొండ మీద నిర్మించబడిన స్థలం. అది అక్కడ అనేక మంది చేరి అక్కడ అనేక విషయాల గురించి వాళ్ళు పరిశీలన చేస్తారు. సోక్రటీస్ కానీ, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వారు ఎక్కువగా వారి యొక్క తత్వజ్ఞానాన్ని వారు నేర్చుకోవటం కానీ నేర్పడం కానీ అదే ప్రదేశంలో జరిగింది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు అక్కడ నిలవబడే వారికి వాక్యాన్ని బోధించడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ చేరి వాళ్ళు ఏం చేస్తారంటే క్రొత్త విషయాల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తారు. దాన్ని ఆక్రోపోలిక్ అంటారు. అది తత్వ జ్ఞానము అభివృద్ధి చెందడానికి కారణమైన ప్రదేశం అది. అంటే దానియేలు కాలంలోనే మరి ఆ ఏథెన్స్లో ఉన్న ఆక్రోపోలిక్ నిర్మాణంలో ఉంది కనుక దానియేలు తత్వజ్ఞానము తెలిసినవాడు అని కూడా దానియేలు గురించి రాశారు. కాబట్టి దానియేలు కాలంలో ఉన్న నాటి ప్రపంచంలో అప్పుడప్పుడే ఏథెన్స్లో ఆ తత్వజ్ఞానం అనేది ఆరంభం కాబోతా ఉంది. తర్వాత మెక్సికోలో మాయన్ నాగరికత అది అప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ దానియేలు కాలంలోనే మాయన్ నాగరికతను గురించి కూడా మనం చరిత్రలో చూస్తాం. మాయన్ సివిలైజేషన్ అది దానియేలు ఉన్నటువంటి కాలంలోనే, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఆ మాయన్ నాగరికత కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మాత్రమే కాదు, గ్రీకు మాజీ బానిస అయిన, అంటే బానిసగా ఉండి ఆ తర్వాత అతడు బానిసత్వం నుంచి విడుదల పొందిన గ్రీకుకు సంబంధించిన ఎయిసోప్ అనేటువంటి వ్యక్తి, AESOP, మనం గూగుల్లో కూడా చూడొచ్చు. ఎయిసోప్స్ రైటింగ్స్ అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నైతిక కథలవి. అవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో దానియేలు కాలంలోనే అప్పుడు ఆ గ్రీకు ప్రాంతంలో అవి బాగా ప్రసిద్ధి చెందినవి. తర్వాత చైనాకు సంబంధించిన కన్ఫ్యూజియన్ అనేటువంటి వ్యక్తి ఆ దానియేలు కాలంలోనే జీవించాడు. తర్వాత మన భారతదేశానికి సంబంధించిన గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ఆ కాలంలోనే, అంటే ఆనాటి సమకాలీన ప్రపంచ ఈ పరిస్థితులు మరి ఇలా ఉండేవి దానియేలు జీవించినటువంటి కాలంలో. మాత్రమే కాదు, గ్రీకులు కళలకు ప్రసిద్ధి కదా, వారు కళ తత్వ జ్ఞానము కలిగిన వారు కనుక వారి యొక్క తత్వ జ్ఞానాన్ని కళల్లో కూడా చూపించారు. రకరకాల మరి ఆర్ట్స్లో వారు వాటిని చూపించేవారు. దానియేలు కాలంలోనే అవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నట్టుగా
మరి చరిత్ర మనం చూస్తే అర్థమవుతుంది. కనుక దానియేలు ఉన్నటువంటి కాలం చాలా జ్ఞానం కలిగినటువంటి కాలము, జ్ఞానాన్ని సమకూర్చుకునేటువంటి కాలముగా మనం చూస్తాం. కనుక దానియేలు చాలా జ్ఞానం కలిగిన వాడు కూడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథంలో తూరు రాజును గురించి మాట్లాడుతూ, అంటే సాతానుని గురించి ఒక పోలికగా తూరు రాజు అని సంబోధిస్తూ మాట్లాడుతూ, నీవు దానియేలు కంటే జ్ఞానం గలవాడు అని అన్నాడు అనమాట. అంటే దానియేలు తత్వజ్ఞానం కలిగిన వాడు కనుక ఇంకా ఇతరత్ర శాస్త్రాల మీద అతడు జ్ఞానం ఉంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకుంటాం. ఇలాంటి దానియేలు అతడు బబులోను చెరకు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. బబులోను చెరలోనే అతడు సుదీర్ఘ కాలము 70 సంవత్సరములు పైబడి అక్కడ అతడు 70 సంవత్సరాలు దాదాపుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఉజ్జాయింపుగా 17వ ఏట అక్కడికి వెళ్ళాడు అంటే అతడు 70 ఏండ్లు అక్కడ ఉన్నాడని మనం అర్థం చేసుకుంటాం. అంటే 87 సంవత్సరములు. ఆ తర్వాత 2 సంవత్సరాలు జీవించి మరణించాడు అని మనము చరిత్రలోను తర్వాత అక్కడున్న కొన్ని రిఫరెన్స్ల ఆధారంగా మనం చూస్తాం. దాదాపుగా అతడు మరి 90 సంవత్సరాలకు దగ్గరగా అతడు జీవించి మరణించిన వాడిగా దానియేలు గురించి మనం చూస్తాము. ఇలాంటి వృద్ధాప్యమే యోహాను కూడా కలిగి ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు ఒకడైన యోహానికి దానియేలుకి దగ్గర పోలికలు ఉన్నాయి. యోహాను కూడా యవనస్తునిగా ప్రభు చేత పట్టబడ్డాడు. యోహాను కూడా మరి దానియేలు బబులోను చెరకు వెళ్ళినట్టే యోహాను పద్మాసు దీవిలోనికి వెళ్ళిపోయాడు. దానియేలు బబులోనులో ఉండగా దర్శనాలు పొందినట్లే యోహాను కూడా ఆ పద్మాసు ద్వీపంలో ఉండగా దర్శనాలు పొందాడు. దానియేలు అంత్యకాలానికి సంబంధించిన దర్శనాలు పొందినట్లే యోహాను కూడా అంత్యకాలానికి సంబంధించిన దర్శనాలు పొందాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే దానియేలు రాసి ముద్రించిన దాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను విప్పడం గురించి, ఆ ముద్రలు విప్పడాన్ని గురించి వ్రాయడం మనం గమనించగలుగుతాం. దానియేలుకి యోహాను కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దానియేలు దేవునికి బహుప్రియుడు. యోహాను కూడా అంతే, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు, యేసు చేత ప్రేమింపబడిన వాడు. కనుక యోహానికి దానియేలు కూడా దగ్గర పోలికలు ఉండడం అనేది మనం గమనించగలుగుతాం. ఇప్పుడు మొదటి అధ్యాయంలోనికి మనం వద్దాం. ఇందులో 21 వచనాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు నెబుకద్నెజరు యెరూషలేమును జయించడాన్ని గురించి మనం చూస్తాం. యోధారాజు యెహోయాకీము. మనం యెహెజ్కేలు గ్రంథం ధ్యానం చేసినప్పుడల్లా కూడా చాలాసార్లు గుర్తుపెట్టుకున్నాం కదా యెహోయాకీమును గురించి. మొదటి సంవత్సరమున, 3వ సంవత్సరమున, 7వ సంవత్సరమున, 11వ సంవత్సరమున, 13వ సంవత్సరమున అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినప్పుడు ఏ 13వ సంవత్సరము అంటే యెహోయాకీము చెరపట్టబడిన 13వ సంవత్సరం. అలాగ మనం యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానించినప్పుడల్లా ఈ యెహోయాకీమును గురించి మనం చూస్తాం. ఇక్కడ కూడా వచ్చాడు యెహోయాకీము. యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే అతడు దాని మీదకి రావడం అనేది ప్రవచనం, దాని యొక్క నెరవేర్పు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, తర్వాత యెషయా గ్రంథంలో చెప్పాడు, తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చూస్తాము. నేను పెందల కడ లేచి నా ప్రవక్తలను పంపించినా మీరు వారి మాట వినలేదు గనక శత్రు చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, కల్దీల రాజు మీ మీదకి రాబోతున్నాడని చెప్పాడు. కల్దీయులు అన్నా బబులోనీయులు అన్నా ఒకటే అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. బబులోనీయులు తర్వాత మాదీయులు పార్షికులు పరిపాలించారు. ముందు మాదీయులు తర్వాత పార్షికులు పరిపాలించారు. బబులోను కాలంలోనేమో బబులోను రాజధానిగా ఉండేది. పార్షికుల కాలంలోనికి వచ్చేసరికి షూషను అనేది అది రాజధానిగా మారింది. ఆ షూషను కోటలోనే నెహెమ్యా, ఎస్తేరు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా 70 ఏండ్ల చెరలోనే జరిగిన సంఘటనలు. అయితే ఇప్పుడు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని దోచుకోవటం అనేది, దాడి చేయటం అనేది జరిగింది. మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. నెబుకద్నెజరు 3 సార్లు వచ్చాడు యెరూషలేము మీదకి. మొదటిసారి క్రీస్తు పూర్వం 605 మొదటిసారి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? రాజ కుటుంబీకులను పట్టుకున్నాడు, వాళ్ళ ఆస్తినంతటినీ దోచుకున్నాడు. అందులో శ్రేష్ఠులైనటువంటి అవనస్తులను పట్టుకున్నాడు, రాజ కుటుంబీకులను. వాళ్ళను బబులోనుకు తీసుకొని వెళ్ళాడు. ఆ మొదటిసారి బబులోనికి వెళ్ళిన వారిలో దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో ఉన్నారు, రాజ కుటుంబీకులు. వారు మొదటిసారి చెరకు వెళ్ళిన వారు క్రీస్తు పూర్వం 605. తర్వాత కొద్ది కాలానికి
క్రీస్తు పూర్వం 597, అంటే దాదాపు 8 ఏండ్ల తర్వాత అదే మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. 8వ సంవత్సరమున అన్నాడు. అంటే యెహోయాకీము చెరపట్టబడిన 8వ సంవత్సరమున అనే అర్థం అన్నమాట. అలాగా క్రీస్తు పూర్వం 597లో అతడు రెండవసారి బబులోను రాజు మరి యెరూషలేము మీదికి రావడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు ఏం చేశాడంటే యాజక కుటుంబీకులను పట్టుకెళ్ళాడు. దేవాలయంలో ఉన్న వస్తువులను దోచుకొని వెళ్ళాడు. అందులో ఉన్న బంగారం, వెండి, ఇత్తడి పాత్రలన్నీ తీసుకొని వెళ్ళాడు. రెండోసారి చెరకు వెళ్ళిన వారిలో ఎవరున్నారు? యాజక కుటుంబీకులు, యెహెజ్కేలు ఉన్నాడు. కనుక మొదటిసారి ఏమో రాజ కుటుంబీకులు, రెండోసారి ఏమో మరి యాజకులకు చెందిన వారు, మూడవసారి వచ్చినప్పుడేమో మరి పట్టణమంతటిని ధ్వంసము చేయడం, వాటి ప్రాకారములన్నీ కూల్చివేయడం, కాల్చివేయడం, అందులో కొంతమందిని సామాన్యులను పట్టుకొని వెళ్ళడం. మూడవసారి 587 క్రీస్తు పూర్వం ఇలాగా నెబుకద్నెజరు దాని మీదకి రావడం జరిగింది. అయితే ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు అని చూస్తాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించాలి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమేమి చూచిరని అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటను నా సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత వచ్చిన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు సంబంధించింది. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులనుగా చేయుటకై వారు తీసుకొని పోదురు అని అన్నాడు. కనుక ఇలాగా ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనము దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడగలుగుతాం. కనుక నెబుకద్నెజరు యెరూషలేమును జయించడం మనం చూస్తాం. తర్వాత 3-4 వచనాలు శ్రేష్ఠులైన యవనస్తులను రాజు ఎదుట నిలవబెట్టడం మనం గమనిస్తాం. 3-4 వచనాల్లో రాజు అష్పెనజు అను నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము అని చెప్పాడు. అంటే శ్రేష్ఠులైన యవనస్తులను అతడు పట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. యెరూషలేము నుండి పట్టుకొచ్చాడు. కొంతమందిని చంపాడు కత్తి చేత. కానీ కొంతమందిని వారిని సజీవంగా పట్టుకొచ్చి తన ప్రభుత్వములో పనిచేయటం కొరకై వారికి తర్ఫీదునివ్వడానికి, వారిని తన ఎదుట నిలవబెట్టుకోవడానికి వారిని ప్రత్యేకించుకున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఒక మాట మనం ఆలోచించాలి. బబులోను రాజైన నెబుకద్నెజరుకి ఎవరు కావాలి? వృద్ధులు కావాలా? అనారోగ్యంతో ఉన్నవారు కావాలా? ఎందుకు పనికిరాని వారు కావాలా? జ్ఞానం లేని వారు కావాలా? తెలివి లేని వారు కావాలా? ఎవరు కావాలి? జ్ఞానం కలిగినటువంటి యవనస్తులు కావాలి. కనుక ఈనాటి ప్రపంచం కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంది అంటే యవనస్తుల కొరకే ఎదురు చూస్తూ ఉంది. రాజకీయ నాయకులకి ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. ఫ్లెక్సీలు కట్టాలి, జెండాలు పట్టుకు తిరగాలి, జై అనాలి, బైక్లు వేసుకొని తిరగాలి. రాజకీయ నాయకులకు కూడా యవనస్తులు కావాలి. మరి ఉద్యోగం కంటే ఎవరు కావాలి? దానికి కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకు. కనుక కొన్ని ఉద్యోగాల్లో 40 ఏండ్లు దాటితే వారు ఉద్యోగానికి అర్హులు కారు.
తర్వాత మిలిటరీకి వెళ్ళాలంటే దానికి కూడా వయస్సు పరిమితి ఉంటుంది. అలాగా యవనస్తుల కొరకై ఈనాటి ప్రపంచమంతా చూస్తూ ఉంది. మరి ప్రభువు కూడా ఎవరు కావాలంటే యవనస్తులే కావాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చెప్తాడు, నీ బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తాడు. కాబట్టి యవన కాలంలో బలముండగా జ్ఞానముండగా దేవుని కొరకు జీవించేటువంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలామంది మిషనరీల జీవిత చరిత్రలు మనం చూస్తూ ఉంటే వాళ్ళలో చాలామంది 17 ఏండ్ల వయస్సులో రక్షింపబడి కొద్ది కాలానికి ప్రభు చేత పిలువబడి సేవ చేసిన వారే యవనస్తులు. 17వ ఏట, 18వ ఏట, 20వ ఏట వాళ్ళు ప్రభుని నమ్మి వాళ్ళు ప్రభు సేవ కొరకు ప్రతిష్ఠించుకొని మిషనరీలుగా ఇతర దేశాలకు వెళ్ళిన వారు. కాబట్టి యవనస్తులు ఆనాటి బబులోను రాజుకి అవసరమయ్యారు కనుక యవనస్తులను సాతానుడు కూడా పట్టుకుంటా ఉన్నాడు. యవనస్తులను రాజకీయ నాయకులు కూడా పట్టుకుంటా ఉన్నారు. కానీ యవనస్తులు ఎవరికి అవసరం అంటే ప్రభువుకి ముఖ్యంగా అవసరమై ఉన్నారు. కానీ కొంతమంది యవనస్తులు వారు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి బదులుగా వారు లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని సంపాదించుకుంటా ఉన్నారు. తర్వాత చాలామంది యవనస్తులు సమయాన్ని చాలా పాడు చేసుకుంటా ఉన్నారు. ఆ దినాల్లో మరి దానియేలు వ్యర్థమైన వాటికి తన సమయాన్ని ఎప్పుడు కూడా కేటాయించలేదు. కనుక ఏదన్నా ఒకవేళ దానియేలు కనుక ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకునేవాడు దానియేలు ఖచ్చితంగా. కానీ ఎంతవరకు అంతవరకే. కనుక చాలా జాగ్రత్తగా చేతులారా మన జీవితాలను పాడు చేసుకోవద్దు, పతనం చేసుకోవద్దు. కాబట్టి బైబిల్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను బైబిల్కి ఇవ్వాల్సిందే. బైబిల్ కంటే మనకు సెల్ ఫోన్ ఎక్కువైనట్టుగా ఉండకూడదు. దేవుని పిల్లలకి మనం ఎప్పుడు కూడా బాగుపడలేం. ప్రభు చెప్పాడు ఒక మాట, నన్ను గణపరుచు వారిని గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తాను, తృణీకారం పొందుతారని చెప్పాడు. మనం ప్రభుని కనపరచాలి, ప్రభువుకు ప్రాధాన్యతనివ్వాలి, మన భవిష్యత్తును గురించి ఆలోచించాలి. యవనస్తులు భవిష్యత్తును గురించి ఆలోచించాలి, చదువును గురించి ఆలోచించాలి. ఎంత కష్టపడి ఫీజులు కట్టి వారు చదివిస్తున్నారో తల్లిదండ్రులు దాన్ని ఆలోచించాలి. దాని ఫలితం ఏంటి అంటే కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది, జ్ఞానము గలవాడు తన తండ్రిని సంతోషపెట్టును. ఎలాగో వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు, మంచిగా చదువుకొని వారి తండ్రిని సంతోషపెట్టాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. కానీ నిష్ప్రయోజనంగా ఎందుకు పనికిరాని వారిగా, నేను మొన్న ఎప్పుడో ఒక ఆటో వెనక చూశాను. అతను ఇంగ్లీష్లో రాశాడనమాట, ఆటోలో ఉంది బీటెక్ స్టూడెంట్ అని. అంటే ఆటో నడుపుతున్నాడు, అంటే బీటెక్ స్టూడెంట్ నడుపుతున్నాడు, మీరు కొంచెం జాగ్రత్త, కారులో బైకులో ఏమనుకుంటారో వీడెవడో ఆటో వాడు అనుకొని తేలిగ్గా అనుకోవద్దు, బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు లోన్ అని ఇంగ్లీష్లో రాశాడు. మరి బీటెక్ స్టూడెంట్ ఆటో ఎందుకు నడుపుతున్నాడు? ఒకవేళ మధ్యలో ఏమన్నా తల్లిదండ్రులకి భారం కాకూడదని ఫీజులు కట్టుకోవడానికి ఆటో నడుపుతున్నాడా అంటే అలాంటిదైతే మంచి విషయమే. కొంతమంది యవనస్తులు మన దగ్గర ఇక్కడ చదువుకున్నప్పుడు, వివిఐటీలో చదువుకున్నప్పుడు వాళ్ళు రాత్రి సమయాల్లో కొంత సమయం పని చేయటానికి కేటాయించుకునేవాళ్ళు. ఇసుక అల్లోడి చేయటం, ఇన్ని డబ్బులని ఇస్తే వాటిని వాళ్ళ ఖర్చులకు ఉపయోగించుకున్నారు. నేను కొంతమందిని ఎరుగుదును, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళలో మరి ఒకరిద్దరు నేను ఎరుగుదును. వారు తెల్లవారుజామున గుంటూరు మార్కెట్కి వెళ్ళిపోయి తెల్లవారుజామున 3 గంటలు 4 గంటల మధ్యలో వెళ్ళిపోతే లోడ్లు వస్తాయి కదా, కూరగాయలు లోడ్లు వస్తాయి కదా, వాటిని దించడం, లోడ్ చేయడం, మాట్లాడుకొని కాంట్రాక్ట్కి మాట్లాడుకొని వారు అన్లోడ్ చేయటం లోడ్ చేయటం చేసి 2 గంటలు మహా అయితే పనిచేసి వాళ్ళు చాలా డబ్బులు పట్టుకొని వాళ్ళు తిరిగి వచ్చేసి వాళ్ళు ఫీజులు కట్టుకునేవాళ్ళు. అలా కష్టపడితే పర్వాలేదు. బీటెక్ స్టూడెంట్ ఆటో నడుపుతున్నాడు అని అంటే అలా కష్టపడితే పర్వాలేదు. వాడు సబ్జెక్టులు పోగొట్టుకొని అటు పాస్ అవ్వలేక, వేరే చదవలేక, ఉద్యోగం రాక ఆటో నడుపుతూ ఉంటే 4 ఏండ్లు మరి ఎన్ని ఫీజులు కట్టి తల్లిదండ్రులు భారంతో చేస్తారు, అలాగ చదివించారో వాడు ఆటో నడపడం కొరక, అలాగ చేయడం కొరక అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఎన్ని కలలుగానే ఉంటారు, మా బిడ్డ చదువుకొని గొప్పవాడు కావాలని. కాబట్టి జ్ఞానం గలవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని వాడు తన తండ్రికి దుఃఖాన్ని కలుగు చేస్తాడు. కనుక ఈ సోషల్ మీడియాలో పడిపోయి చాలామంది చదవాల్సింది చదవకుండా
మరి వాళ్ళు ఏం చేస్తారంటే పుస్తకం తీస్తారు, ఫోన్ పెట్టుకుంటారు. ఎవరైనా చూస్తేనే పుస్తకం తిప్పుతారు, ఎవరు చూడకపోతే ఫోన్లో పడిపోతారు. ఏం అబ్బుతుంది చదువు వాళ్ళకి? ఇంకా ఏం అబ్బుతుంది? అట్లాంటి వాళ్ళని చదివించడం కంటే శుభ్రంగా కదా పెళ్ళిళ్ళు చేసేసి ఏదో ఒక పనికి పంపించేస్తే బెటర్. ఇంకా అలాంటి వాళ్ళని కష్టపడి చదివించడం కంటే. నేనేమంటానంటే తల్లిదండ్రులన్నా మారాలి, పిల్లలన్నా మారాలి. పిల్లలు మారలేదనుకోండి, తల్లిదండ్రులు మారాలి. వాళ్ళు చదవరు అనుకోండి, చదువు రాని వాడికి ఎందుకు బలవంతంగా చదివించడం? శుభ్రంగా పెళ్లి చేసేసి సమయానికి వాళ్ళని ఏదో ఒక పనికి చేతి పనులకు పంపించేస్తే పోయిద్ది. వాళ్ళే నేర్చుకుంటారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత వేలల్లో ఉండదు, లక్షల్లో జీతం సంపాదించుకుంటారు కొంతకాలం పోతే. ఇట్లాగన్నా బాగుపడతారు. కనుక చాలామంది యవనస్తులు వారి జీవితాలని చేతులారా పాడు చేసుకుంటున్నారు. అటు పూర్తిగా చదువుకున్న వారు కాదు, ఇటు చదువు లేని వారు కాదు అని చెప్పి కూలి పనికి వస్తారంటే పనికిరారు. ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటారంటే ఉద్యోగం సంపాదించుకోరు. ఎందుకు పనికిరాని వారు అయిపోతున్నారు. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఎలాంటి వారో మనం చూస్తాము. 13 నుండి 17 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆ యవనస్తులు బబులోను దేశానికి కొనిపోబడినప్పుడు వారిని మరి తన ఎదుట నిలవబెట్టుకోవడానికి నెబుకద్నెజర్ ఇష్టపడ్డాడు అని అంటే అతడు వారు ఎంత జ్ఞానం సంపాదించుకున్నారో మనకు అర్థమవుతుంది. తత్వ జ్ఞానం కూడా సంపాదించుకున్నారు వాళ్ళు. సకల విద్య ప్రావీణ్యతను పొందిన వారిగా ఉన్నారు. కాబట్టి యవనస్తులు దేవునికి కావాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బబులోను రాజు యవనస్తులు కోరుకున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. తర్వాత 5 నుండి 7 వచనాలు మనం చూస్తే ఈ హెబ్రీ యువకులను బబులోను ప్రభుత్వంలో పనిచేయడానికి వారిని ఎన్నుకోవడం జరిగింది. 5 నుండి 7 వచనాలు. చాలామంది యవనస్తులు ఉన్నారు, కానీ కొద్దిమంది యవనస్తులే సెలెక్ట్ చేయబడ్డారు. వారు బబులోను ప్రభుత్వంలో పనిచేయటం కొరకు సివిల్ సర్వీస్ కొరకై వారు ఎన్నుకోబడ్డారు, వారు ఏర్పరచబడ్డారు. అది 5 నుండి 7 వచనాల్లో మనం గమనిస్తాం. వాళ్ళకి ఆహారము, వస్త్రములు, తర్వాత భాష ఇవన్నీ కూడా అలవాటు చేసి వాళ్ళను పూర్తిగా కల్దీయులు లాగా మార్చాలి అని మరి బబులోను రాజు మరి వారికి కొంత తర్ఫీదు ఇవ్వడానికి వారిని నియమించాడు. వారిపైన ఒక అధికారిని నియమించాడు. ఎన్ని సంవత్సరాలు ఆ తర్ఫీదు? 3 సంవత్సరములు అని 5 నుండి 7 వచనాల మధ్య మనం చూస్తా ఉన్నాం. కనుక వాళ్ళు బబులోను ప్రభుత్వంలో పనిచేయాలంటే వాళ్ళకి ఆ సివిల్ సర్వీస్ కొరకై వారు సెలెక్ట్ చేయబడ్డారు. కానీ వాళ్ళకు ఉద్యోగం రావాలి అని అంటే కనుక 3 సంవత్సరములు వారు తర్ఫీదును పొందాలి. ఈ లోకంలో ఏ ఉద్యోగమైనా సరే తర్ఫీదు లేకుండా వారు ఉద్యోగాన్ని పూర్తిగా సంపాదించుకోలేరు. సెలెక్ట్ చేయబడిన తర్వాత కొంత ట్రైనింగ్ అవసరమై ఉన్నది. మిలిటరీకి వెళ్ళాలనుకున్నారు, వాళ్ళు కొన్ని పరీక్షలు పెడతారు. పరీక్షల్లో నెగ్గిన తర్వాత కొంత తర్ఫీదు ఉంటుంది. తర్ఫీదు తర్వాత మిలిటరీలో జాయిన్ చేసుకుంటారు. సివిల్ సర్వీస్ ఏదైనా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, కొద్ది కాలం తర్ఫీదు ఉంటుంది. తర్ఫీదు లేకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయలేరు. కాబట్టి అలాగనే వీళ్ళకి 3 సంవత్సరములు జ్ఞానమున్నా, తత్వజ్ఞానమున్నా, సకల విద్య ప్రావీణ్యత ఉన్నా వీళ్ళకి 3 సంవత్సరములు తర్ఫీదు అనేది అవసరమై ఉన్నది. ఇలాగనే మరి ఎస్తేర్ను గురించి కూడా మనం చూస్తాం కదా. అప్పుడున్న మరి పారసీక రాజు అర్థహషస్త రాజు తనకు భారీగా ఉండడానికి యవనస్తులు ఎవరున్నారని కొంతమంది యవన స్త్రీలను వారు తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళని 12 మాసములు వాళ్ళను సుగంధ పరిమళములతో వారిని సిద్ధం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. 12 మాసములు భాష నేర్పుతారు, వస్త్రధారణ నేర్పుతారు, నడక నేర్పుతారు, ఆహారపట అలవాట్లు నేర్పుతారు, తినడము త్రాగడం ఎలాగ నేర్పుతారు. ఈ అలవాట్లన్నీ నేర్పాక అప్పుడు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాక రాజు ఇష్టపడితే ఆమెను రాణిగా నియమించుకుంటారు. రాణిగా నియమించుకున్నాక రాణిగా ఉండేటువంటి ఆ యవనస్తురాలు 12 మాసములు తర్ఫీదు పొందింది. అందుకని ఆమె ఎలా నడవాలో, ఎలా రాజు దగ్గరకు రావాలో, రాజుని ఎలా పలకరించాలో, రాజును పలకరించాక ఎలాగ ప్రక్కనున్న సింహాసనం మీద కూర్చోవాలో ఇదంతా 12 మాసంలో తర్ఫీదు పొందిద్ది. ఒకవేళ తర్ఫీదు లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా పడితే అలాగా మొరటుగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది అన్నం తింటారు, అన్నం తిని ఇట్ట అంటారు. పక్కెంటోడు ఎవడి మీద అన్నా బండి ఇవ్వండి. చూసారు, భోజనానికి వెళితే కొంతమంది అదే పని. ఆడు ఎవడో ఉంటాడు, ఈ చేతులని శుభ్రంగా గడుక్కోరు, అదంతా తీసి ఇలాగా విసిరేస్తారు. ఇదంతా మొరటితనం అన్నమాట. ఈ రాణి కూడా అలా చేసింది అనుకోండి, ఒకవేళ తర్ఫీదు లేకపోతే
రాణిని ఇస్తేరు అనగా ఏంటంటే అందనుకోండి, ఎక్కడెక్కడి నుంచో రాజు దగ్గరకు వస్తారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఈ భాష, ఈ నడక, ఈ మాట, ఈ ప్రవర్తన, ఈ వస్త్రధారణ ఇవన్నీ చూశారనుకోండి, ఏమనుకుంటారు? అందుకని తర్ఫీదు అవసరం, ట్రైనింగ్ అనేది అవసరం. అలాగా ఏ సివిల్ సర్వీస్ అయినా సరే తర్ఫీదు అనేది అవసరం. అలాగనే మరి బైబిల్ విషయంలో కూడా మనం నేర్చుకోవటం అనేది అవసరం, తర్ఫీదు అనేది అవసరం మనకు కూడా ఉంటాం. కనుక ఇక పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ 2వ పత్రికలో ఒక మాట ఇలా చెప్పాడు. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తిమోతి 2వ పత్రిక 2:2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అన్నాడు. బోధించడానికి సామర్థ్యముతో కూడా నమ్మకత్వం అవసరం. ఇంకొక మాట పౌలు అంటాడు, జ్ఞానము లేని మూడుల వితర్కములు వాటిని మనం విసర్జించాలి అని చెప్పాడు. అవి భేదాలు కలుగు చేస్తాయి అని కూడా చెప్పాడు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకుంటున్నాము. హెబ్రీ యువకులను బబులోను ప్రభుత్వంలో సివిల్ సర్వీస్కి వారు సెలెక్ట్ చేసుకున్నాక వారికి 3 సంవత్సరములు తర్ఫీదు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం 5 నుండి 7 వచనాల్లో. తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనములో దానియేలు యొక్క విశ్వాస నిర్ణయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు రాజు భుజించే ఆహారము వారికి ఇవ్వాలి అని రాజు ఆజ్ఞాపించాడు. అష్పెనజు అనేటువంటి వారి అధిపతికి, నపుంసకుల అధిపతికి వీరిని అప్పగించి వారికి ఆజ్ఞాపించాడు, అతనికి ఆజ్ఞాపించాడు. అప్పుడు దానియేలు ఆహారం దగ్గర నిరాకరించి దానియేలు రాజు తినే భోజనము తిని మేము అపవిత్రములు కాకుండానట్లుగా మాకు శాకాహారాన్ని ఇవ్వాలి అని దానియేలు అడగడం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని యూదుల్ని ఏమంటారంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని అన్నారు. అంటే వారు మెడ వంచని వారు అని. అంటే వాళ్ళు దేవునికి విరుద్ధమైన వాటి విషయాల్లో వారు మెడ వంచని వాళ్ళు. మొర్దెకై ఉన్నాడు అనుకోండి, అందరూ కూడా హామానికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నేను యూదుడను కనుక ఆ పని చెయ్యను. ఆ మొర్దెకై నమస్కరింపకయు వంగకయు నమస్కరింపకయు ఉండగా ఆ మొర్దెకైని హామాను గమనించాడు. అందుకని వారు మెడ వంచని వారు లోక విషయాల్లో, రాజీ పడని వారు లోక విషయాల్లో. కాబట్టి కొంతమంది కొన్ని బలహీనతలు కలిగి ఉంటారు. డబ్బులు కాడ కొంతమంది లోబడిపోతారు. ఎంత మంచి వాళ్ళైనా, ఎంత ప్రార్థనా పరులైనా డబ్బు అనగానే వారి మనసు మారిపోయిద్ది. కొంతమంది భోజనం కాడ వారి మనసు మారిపోయిద్ది. కనుక తిండి కాడ వారు మారిపోతారు. కనుక ఒకసారి నేను తెనాలిలో ఒక ఆయన షుగర్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి నేను ఇంకొక ఆయన వెళ్ళాము. ఆయన నాతో ఉన్నటువంటి పాస్టర్ గారు చూయించుకోవడానికి వెళ్ళారు. కృష్ణారావు గారు అని తెనాల్లో, మరి ఆయన చాలా ఫేమస్ షుగర్కి ఆయన స్పెషలిస్ట్ ఆయన. సరే ఆయన దగ్గరికి వెళ్ళాక బయట కూర్చొని ఉన్నాం, కౌంటర్ దగ్గర కూర్చొని ఉంటే ఒక ఆయన డాక్టర్ యొక్క రూమ్ నుంచి బయటకు వస్తూ తిన్నా చచ్చేది, తినకపోయినా చచ్చేది, నేను తినేసి వస్తా అంటున్నాడు బయటకు వస్తూ. అంటే డాక్టర్ చెప్పుంటాడు, నువ్వు ఉప్పు తినొద్దు, కారం తినొద్దు, అవి నీకు మంచివి కావు, నీ గుండెకి తర్వాత షుగర్కి మంచివి కావు అని చెప్తూ ఉంటే ఆయన కోపం వచ్చింది. ఉప్పు కారం లేనివి చప్పిడి ఎంతకాలం తిని బతుకుతాం? తిన్నా చచ్చేదే, తినకపోయినా చచ్చేదే, నేను తినేసి వస్తా అంటున్నాడు బయటకు వస్తూ. కాబట్టి కొంతమంది ఇలాగ వాదన చేసేవాళ్ళు ఉన్నారు. అది తినకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే కొద్ది కాలం బ్రతుకుతారు. డాక్టర్లు అందుకే కదా చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఉండమని. కానీ తిన్నా చచ్చేదే, తినకపోయినా చచ్చేదే, నేను తినేసి వస్తానని చెప్పి తినేసి వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే తిండి కాడికి వచ్చేసరికి వారు నోటిని కాచుకోలేరు. అందుకనే సామెతల్లో చెప్పాడు, రుచిగల భోజ్యములు నీ ఎదుట ఉండగా నీ గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తిని పెట్టుకోమని చెప్పాడు. రుచి కలిగిన భోజ్యములు నీ కళ్ళ ఎదుట ఉండగా నీ గొంతుకు కత్తి పెట్టుకో. కొన్నిసార్లు భోజనాల కాడ భలే వర్ణిస్తారు, ఈ కూర బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, పాస్టర్ గారు ఇంకొంచెం వేసుకోండి, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తిని ఎందుకు లేనిపోయిన బలహీనతలన్నీ తెచ్చుకోవడం? బ్రతకడానికి తినాలంతే, తిండి కోసం బ్రతకడం కాదు కదా. తిన్నాము అయిపోయింది, మనం ఏదో కారం వేసుకొని తిన్నామనుకోండి,
ఆ పూట లేక తిన్న తర్వాత అప్పుడేదో బిర్యానీ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ తినేసి చేయగడిగేసుకున్నాం, మళ్ళీ ఎంత శోధనో. మళ్ళీ మళ్ళీ నైటు అది 10 గంటలప్పుడు ఎవరో మిగిలిపోయిందని బిర్యానీ పంపించారు, అంతకుముందే తినేసి కారంతో చేయగడిగేసుకున్నాం, అయిపోయింది, ఆ పూటకు సరిపోయింది. కానీ 10 గంటలప్పుడు వచ్చింది, బాక్స్ వచ్చింది, క్యారేజ్ వచ్చింది, బిర్యానీ వచ్చింది, అప్పుడేం చేయాలి? తిని మధ్యరాత్రి 11, 12 అరక్క గ్యాస్ వచ్చిందంట కూర్చొని వాళ్ళు బాధపడి ఇంటోళ్ళని బాధ పెట్టాలి. అదేందా చెప్పలా? తిన్నా చచ్చేది, తినకపోయింది చచ్చేది అని, తినేది వచ్చేది అన్నట్టుగానే ఎప్పటికప్పుడు అంతే. అని గ్యాస్ ట్రబుల్ వచ్చిందని తెలుసు, అరగదని తెలుసు, బాధపడాల్సి వచ్చిందని తెలుసు, తెల్లారితే పాడైపోయింది, బయట పడేయటం ఎందుకు, లోన పడేద్దాం అనుకుంటారు. ఇది డస్ట్బిన్ అయినట్టు. ఏమండి, కడుపా డస్ట్బిన్ అది? తెల్లారితే పాడైపోయిద్దంట, బయట పడేస్తాం ఎందుకంట, లోన పడేస్తారంట అని చెప్పి లేనిపోయిన రోగాలు తెచ్చుకోవటం కదా. దానియేలు ఆయన రాజు తినే భోజనమును తిని తన అపవిత్రపరచు కొనకూడదు అనుకున్నాడు. కనుక రాజు భోజనం అంటే మామూలుగా ఉండదు కదా, రకరకాల పదార్థాలు ఉంటాయి. అయితే ఒక ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, రాజు తినే భోజనాన్ని ఎందుకు తినకూడదు అనుకున్నాడు అంటే దానికి 3 కారణాలు చెప్పాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే అది కోషర్ కాదు అన్నాడు. హీబ్రూలో కోషర్ అనే పదం ఉంది. కోషర్ అని అంటే దాని గొంతు కోసినప్పుడు, ఏదైనా ఒక జంతువు ఉందనుకోండి, దాని మాంసమును గొంతు కోసినప్పుడు రక్తము చిందించిన దాన్ని కోషర్ అని అంటారు. అది కూడా ఎలాంటి జంతువులను తినాలి? వాళ్ళు 2 గెట్టలు కలిగి నెమరు వేసే వాటిని తినాలి. 2 గెట్టలు ఉండి నెమర వేయలేదనుకోండి దాన్ని తినరు. అది నెమరు వేసేదై ఉండి 2 గెట్టలు చీలిందిగా ఉండలేదనుకోండి కాళ్ళకి, అది కూడా తినరు. వాళ్ళు ఏ జంతువుని తినాలి అని దేవుడు చెప్పాడు అంటే, నెమరు వేసేదై ఉండాలి, దాని కాలు 2 గెట్టలు చీలినవిగా ఉండాలి, అలాంటి వాటిని తినాలి. కాబట్టి వాళ్ళకి బబులోన్లో వాళ్ళకి అలాంటి నియమాలు లేవు. తర్వాత రక్తం చిందించాలి, దాన్ని కోషర్ అంటారు. అందుకనే దానియేలు అలాంటిది కాదు కాబట్టి అతడు తినడానికి ఇష్టపడలేదు. రెండవది, అది విగ్రహాలకు బలర్పించింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విగ్రహాలు బలర్పించేవాళ్ళు. మన భారతదేశంలో కూడా మనం చూస్తాం, ఏది చేసినా ముందు తీసుకెళ్ళి ఆ బొమ్మ దగ్గర పెట్టడం. చివరికి ఎవరైనా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ 3వ రోజు చేయాల్సిందే చిన్నదినం. మళ్ళీ తర్వాత 5వ రోజో 7వ రోజో 9వ రోజో దాన్ని ఏమంటారు? అది చేయాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా భారతదేశంలో? మరి చేయటం, మళ్ళీ ఫోటో పెట్టడం, దానికి దండ వేయటం, దాని దగ్గర తీసుకెళ్ళి కొన్ని పదార్థాలు పెట్టడం. ఆయన ఎప్పుడో పోయాడు, చనిపోయిన రోజే. ఫోటో దగ్గర పెడితే ఎవరు తింటారండి? కనుక హైందవులు సాంప్రదాయంలో మరి తీసుకెళ్ళి ఆ పిండం పెడితే కాకులు తిన్నట్టు తీసుకొచ్చి ఫోటోలకి క్రైస్తవులు ఫోటోల దగ్గర పెడితే మరి చివరికి ఎవరు తింటారు నాకైతే తెలియదు, ఏ కాకి తింటుందో. అదైతే కాకులు తింటే మరి ఏమవుతాయో నాకు తెలియదు. అంటే సేమ్ టు సేమ్ భార్యమనుకోవడమే. కాబట్టి ఇలాంటి ఉంటాయి అనే దానియేలు వాటిని ముట్టుకోలేదు. కాబట్టి దానియేలు అలాగా విగ్రహాలకు అర్పించిన వాటిని, బలి అర్పించబడిన వాటిని తినేవాడు కాడు. తర్వాత మూడవది, బబులోను కల్చర్లో అంటే వాళ్ళకున్న సంస్కృతిలో భోజనము చేయడం అనే దానిలో వారి యొక్క సంస్కృతిలో మిళితం కావడం అనే దాని కొరకై దానియేలుకి ఆ పదార్థాలు పెట్టేవాళ్ళు. అందుకనే దానియేలు నేను యూదుడను, నేను బాబిలోనియన్ కల్చర్లో నేను మిళితం కాలేను అనడం కొరకు దాన్ని అతడు నిరాకరించాడు. భోజనం అనేది ఫెలోషిప్. దానియేలు దాన్ని నిరాకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అది అప్పుడున్న యూదులకు అది సరిపోయింది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనము మరి ఇలాగ నిరాకరించవచ్చా నిరాకరించకూడదు అనేది వ్యక్తిగతం సంబంధించింది. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు పవిత్రపరిచిన వాటిని ఏ మనుషుడు అపవిత్రముగా ఎంచకూడదు అని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వస్త్రము ఆకాశము నుండి దుప్పటి వంటిది పడుతుంటే అందులో సకల చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు అన్నీ ఉండగా వాటిని చంపుకొని తినమని పేతురుతో చెప్తే, నేను యూదుడిని ప్రభా, నేను ఎప్పుడు కూడా అపవిత్రమైన వాటిని తినలేదు అంటే ప్రభు చెప్పాడు, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచకూడదు అని. క్రొత్త నిబంధన ప్రకారం నిషిద్ధమైనది ఏదీ లేదు. అయితే ఆహార పదార్థాల విషయాలు మనం తినడం వలన
తినకపోవటం వలన దానివల్ల ఏమీ లాభం అంటూ ఏమీ లేదు. అది వ్యక్తిగతమైనటువంటి విషయాలు, ఏం తినాలి ఏం తినకూడదు అనేది అంతా వ్యక్తిగతం. అందుకొరకే మనం హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో కూడా చక్కగా తింటాం. ఎందుకంటే వాళ్ళు హోటల్ దగ్గర వారు చేసి మొట్టమొదటి ఇడ్లీ తీసి వాళ్ళు ఏదో దేవుడికి వారు పెట్టుకున్నా సరే మనం దాన్ని పట్టించుకోము. ప్రతి హోటల్లో చేసే పని అదే కదా వాళ్ళు. మనకు ఆ పట్టింపులు లేవు, క్రొత్త నిబంధనలో పట్టింపులు లేవు. అదేవిధంగా నైవేద్యం వేరు. ఇలాగా ఆ ఇడ్లీనో ఆ పునుగునో ఆ బజ్జీనో ఆ బొమ్మల దగ్గర పెట్టడం వేరు, దానికి సంబంధం లేదు. నైవేద్యం వేరు, మళ్ళీ పూర్తి డిఫరెన్స్ అది. నైవేద్యం తినం. వాళ్ళు మనల్ని అడిగారు అనుకోండి, మా నైవేద్యం మీరు ఎందుకు తినరు అని సింపుల్గా చెప్తాం. సింపుల్గా వాళ్ళు నొచ్చుకోకుండా చెప్తాం. ఎలా చెప్తాం? మీరు ఎప్పుడన్నా ఆదివారం మా మందిరానికి రండి, మా మందిరంలో రొట్టె ద్రాక్షరసం ఉంటుంది. మేము కూడా అందరికి ఇవ్వం, వచ్చిన అందరికీ ఇవ్వం. ఎవరికి ఇస్తాం? బాప్తిస్మం పొంది ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళకి ఇస్తాం. మీరు కూడా నైవేద్యం అందరికీ ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? ఆ భక్తి కలిగిన వారికే ఇవ్వాలి. కనుక ఆ భక్తిలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. మాకు ప్రభు బలి ఎంత ముఖ్యమో మీకు నైవేద్యం అంత ముఖ్యం కనుక మేము మీకు రొట్టె ద్రాక్షరసం ఇస్తామా? మీరు బాప్తిసం పొందకుండా ఇవ్వం కదా, మీరు కూడా నైవేద్యం ఇవ్వకూడదు. అలా చెప్పాలి. అప్పుడు బాగా వెలుగుతుంది వాళ్ళకి. అర్థమైంది కదా? అది నైవేద్యం వేరు, మిగతాయి వేరు. ఒకవేళ భోజనాలు పిలిచారనుకోండి, క్రిస్మస్కి మనం పిలుస్తాం, వాళ్ళ పండుగలు పిలుస్తారు. భోజనాలు తినడం వేరు, కానీ నైవేద్యం వేరు. భోజనాల్లో తప్పు లేదు, అది ఏదన్నా కానివ్వండి. కానీ నైవేద్యం దగ్గరకు వచ్చేసరికి తప్పు ఉంది. అది వేరు, ఇది వేరు. అది కూడా మనం తెలుసుకోవాలి. అది మనకు తెలియాలంటే కొరింథీ పత్రిక చదివితే గనక భోజన పదార్థాల గురించి పౌలు ఒక అధ్యాయం అంతా చెప్పాడు. అది మనం బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 9, 10, 11 అధ్యాయాల్లో ప్రభు బలన గురించి, భోజనాల గురించి 11వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు దానియేలు ఆయన విశ్వాస నిర్ణయం మనం చూస్తాం. రాజు భుజించే భోజనాన్ని అతడు భుజించకూడదు అని. కనుక మనం దేవుని కొరకు ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలలో నిలబడిపోవాలి, ఆ తీర్మానంలో నిలబడిపోవాలి. అలాంటి వారంగా మనం ఉండాలి. చలించే వారంగా, కదిలే వారంగా, మారిపోయే వారంగా, రకానికి ఒక రకంగా మారే వారంగా మనం ఉండకూడదు. మనం ఒక తీర్మానం చేసుకున్నామంటే ఆ తీర్మానానికి మనము కట్టుబడి ఉండే వారంగా ఉండాలి. దానియేలు యొక్క విశ్వాస నిర్ణయం. ఆ తర్వాత దానియేలు వలన, దేవుని వలన దానియేలు అధికారుల దయను పొందిన వాడిగా 9వ వచనంలో వ్రాయబడి ఉంది. దానియేలు అధికారుల యొక్క దయను పొందాడు. ఎస్తేరు కూడా అధికారుల దయను పొందింది. బైబిల్లో సామెతల 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యమును మనము కంఠహారముగా ధరించినప్పుడు అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడు అని దయనుంది, మంచివాడు అనిపించుకుంటావు. దేవుని వాక్యాన్ని గైకొనేవారు ఇలాగ మనుషుల వలన దయను పొందుతారు. ఆ తర్వాత 10వ వచనం, అష్పెనజు అనేటువంటి వ్యక్తి తన రాజభక్తిని ఎలా కనపరుస్తున్నాడో చూడండి. అతడు రాజుకి భయపడేవాడు అని చెప్తూ వచ్చాడు. నేను 10వ వచనంలో ఇలా చెప్పాడు కదా, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుతున్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడంటే, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఇతడు తన యజమానుడికి ఎలా భయపడుతున్నాడో మనకు నేర్పుతున్నాడు, అన్యుడయ్యుండి కూడా. తర్వాత 11 నుండి 13 వచనాలు దానియేలు ప్రణాళికను తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఈ అష్పెనజు అనే నపుంసకుల అధిపతి భయపడుతూ ఉంటే దానియేలు అతనికి ఒక ప్రణాళిక తెలియజేశాడు. ఏమన్నాడంటయ్యా, 10 దినములు మాకు శాకాహారం ఇచ్చి మమ్మల్ని పరీక్షించు. ఇతర బాలుర ముఖాలు మా ముఖాలు మీరు పరిశీలిస్తే మేము బాగున్నాము అనుకుంటే, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మాకు ముఖాలు కళగా ఉన్నాయి అనుకుంటే గనక ఆ తర్వాత మేము అడిగినట్టుగా మాకు శాకాహారం నియమించండి. లేదు మా ముఖాలు చిక్కిపోయినాయి, మేము శాకాహారం తినడం వలన సనబడిపోయాము అనుకుంటే గనక మీరు చెప్పిన విధంగా, రాజు నియమించిన విధంగానే రాజు భోజనాన్ని ఇచ్చి మమ్మల్ని పోషించండి. 10 దినాలు పరీక్షించండి అంటే ఆ 10 దినాలు పరీక్షించాక వారి ముఖములు ఇతర బాలుర ముఖముల కంటే కూడా ప్రకాశవంతంగా ఉన్నాయి. 14 నుండి 16 వచనాల్లో దానియేలు అతని స్నేహితుల యొక్క విశ్వాస ఫలమును మనం చూస్తాం. వారి ముఖాలు ప్రకాశించినాయి. ఎలాగూ ప్రకాశించినాయి? ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల కాదు. టీవీలో చూపిస్తా ఉన్నారు, ఇది రాయండి
తెల్లగా ఉన్న నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారిపోతుంది. చేతి మీద ఇలాగ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. ఎప్పుడో వేమన చెప్పాడు, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను నల్లగొన్నాను తెల్లగా లేననుకొని తెల్లగా అవడానికి రకరకాల రాసి అటు తెలుపు కాకుండా నలుపు కాకుండా విచిత్రమైన రంగుల్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. తెలుపో నలుపో అమ్మాయి అని అడిగితే తెలుపో కాదు నలుపో కాదు తెలియదు. ఏం రాసింది ముఖానికి ఏమో టీవీలో ఎవరో చెప్పారంట. జుట్టు తెల్లబడుతుందని నల్లగా ఉండడానికి టీవీలో ఎవరో చెప్తే రాస్తే అటు నలుపు కాదు తెలుపు కాదు, అది ఒక రకమైన రంగులోకి వెళ్ళిపోతుంది జుట్టు. కనుక మనం ఎలా ఉన్నామో అలా సంతృప్తి కలిగి ఉండడం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. ప్రార్థనలో ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ సౌందర్యం వేరు. కాబట్టి షూలమ్మితి మొదట నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడొద్దంది. సొలొమోనుతో ఫెలోషిప్ తర్వాత ఆమె చాలా సౌందర్యవతిగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని సొలొమోను షూలమ్మితిని గురించి పరమగీతాల్లో మాట్లాడుతూ సుందరవతి అనే పదాలు వాడతాడు, కొన్ని పదాలు వాడతాడు. అంటే సహవాసం, ప్రభుతో ఉన్న సహవాసంలోనే మన ముఖం ప్రకాశిస్తుంది. ఇది దానియేలు శాకాహారము పరిశీలించడం వలన వారి ముఖాలు ప్రకాశించారు. అంటే శాకాహారం వలన ప్రకాశిస్తాయా అంటే కాదు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వారి తీర్మానాన్ని బట్టి జరిగిన దేవుడిచ్చినటువంటి ఫలితం అది, విశ్వాస ఫలితం. చివరిగా 17 నుండి 21 వచనాల్లో దానియేలు అతని స్నేహితులు ప్రభుత్వ అధికారులుగా నియమించబడడం అనే దాన్ని మనం చూస్తాం. కనుక వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత రాజు ఎదుట వారిని నిలవబెట్టినప్పుడు రాజు వారి సంగతిని గురించి విచారించాడు, వారితో మాట్లాడాడు, వారిని గురించి ఆలోచించాడు. అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరికంటే కూడా 10 అంతలు శ్రేష్ఠులుగా వారు అయిపోయారు. ఎంత అద్భుతం! కాబట్టి వారు జ్ఞానాన్ని పొందారు, ఇంకా జ్ఞానాన్ని పొందారు, వారు సకల విద్య ప్రావీణ్యతను పొందారు. అక్కడున్న వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా చేయబడ్డారు. వారు 3 సంవత్సరాల తర్ఫీదులో వారు చక్కటి నైపుణ్యాన్ని పొందిన వారిగా మనం చూస్తా ఉన్నాం. ఇది దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. బైబిల్లో చక్కటి మాట ఉంది, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అతడు సామాన్యుల ఎదుట కాదు రాజు ఎదుటనే నిలవదగును అని.